బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శంషాబాద్ గగన్ పహాడ్ లోని కరాచీ బేకరీలో సిలిండర్ పేలింది. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. బేకరీలోని క్యాంటీన్ లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. గ్యాస్ పేలుడు ధాటికి క్యాంటీన్ లో ఉన్న కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే సమీప హాస్పిటల్ కి తరలించారు. బ్రేకింగ్ చూస్తున్నాము. శంషాబాద్ గగన్ పహాడ్ లోని కరాచీ బేకరీలో సిలిండర్ పేలింది. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. బేకరీలోని క్యాంటీన్లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. గ్యాస్ పేలుడు ధాటికి క్యాంటీన్లో ఉన్న కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే సమీప హాస్పిటల్కి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు. వాసు, ఎంతమంది గాయపడ్డారు ఈ సిలిండర్ పేలిన దాడిలో? ఎలా ఉంది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి? మోనిషా, హైదరాబాద్ నగర శివారు శంషాబాద్ గగన్ పహాడ్ సమీపంలో ఉన్నటువంటి కరాచీ బేకరీకి చెందినటువంటి వంటశాలలో ఒక్కసారిగా సిలిండర్ బ్లాస్ట్ అయింది. మొత్తం సిలిండర్ బ్లాస్ట్ అయిన సమయంలో కూడా 18 మంది అక్కడ పనిచేస్తా ఉన్నారు. వీళ్ళంతా కూడా బీహార్ వాసులుగా తెలుస్తా ఉంది. 12 మంది సభ్యులకు అక్కడ ఉన్నటువంటి వారికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళందరినీ ఉటావుటిగా పక్కనే ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రి తరలించారు. వీరిలో కొంతమందికి క్రిటికల్ గా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అపోలో డిఆర్డీఓతో పాటు మరికొంతమందిని ఉస్మానియా ఆసుపత్రి తరలించారు. మొత్తం 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 6గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం మనం చూసినటువంటి స్థానికంగా ఉన్నటువంటి అక్కడ వంటశాలకు సంబంధించి ఏదైతే కరాచీ బేకరీ హైదరాబాద్ లో చాలా ఫేమస్, అనేక బ్రాంచీలు మెయింటైన్ చేసిన కరాచీ బేకరీకి ఇక్కడి నుంచే కొన్ని తయారై కూడా ఇక్కడికి వస్తూ ఉంటాయి. నగరం మొత్తం కూడా సప్లై చేస్తూ ఉంటారు. మరోపక్క 70 సంవత్సరాల ఉత్సవాల నేపథ్యంలో కూడా చాలా పెద్ద ఎత్తున అక్కడ అనేక రకాల వంట సామాగ్రికి సంబంధించి తయారు చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్యకాలంలో యొక్క సిలిండర్ బ్లాస్ట్ అయినట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. కరాచీ బేకరీ వంటశాలకు సంబంధించినటువంటి అక్కడ సెక్యూరిటీ గార్డ్ నితీష్ కుమార్ చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం మాత్రం మొత్తం 18 మంది ఆ సమయంలో లోపల ఉన్నారు. ఒక్కసారిగా సిలిండర్ లీక్ అయి బ్లాస్ట్ అయినట్టుగా తెలుస్తా ఉంది. చాలా మనం చూస్తున్న విజువల్స్ లో కూడా చాలా సిలిండర్లు ఇంకా నిల్వ ఉన్నాయి. మనకి అగ్నిమాపకు సంబంధించి మంటలైతే లోపలికి ఎవరిని కూడా సెక్యూరిటీ అనుమతించడం లేదు. మరి కాసేపట్లో అగ్నిమాపక సిబ్బందితో పాటు స్థానిక పోలీసులు అక్కడ చేరుకునే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే గాయపడ్డ క్షతగాత్రులు మొత్తం కూడా బీహార్ చెందినటువంటి వలస కూలీలుగా మనకు సమాచారం అంతా ఉంది. కొంతకాలంగా ప్రస్తుతం వీళ్ళు గగన్పాల్ లో ఉన్నటువంటి కరాచీ బేకరీలో వాళ్ళు టెంపరీ ఉద్యోగులుగా పనిచేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. కానీ డిఆర్డీఓ అపోలోకి సంబంధించినటువంటి మరొక 6గురిని తరలించారు. ఉస్మానియా ఆసుపత్రికి మరొక 6గురిని తరలించారు. అయితే చిన్నపాటి గాయాలైన వారిని మాత్రం స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే ట్రిడెంట్ ఆసుపత్రిలో కూడా చికిత్స అందిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం 6గురి పరిస్థితి మాత్రం అత్యంత విషమంగా ఉన్నట్టుగా మన సమాచారం. మొత్తం ప్రమాదానికి గల కారణాలు మాత్రం అంటే సరైనటువంటి ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్లే కూడా ప్రమాదం జరిగింది. ఖచ్చితంగా కూడా ఇంత పెద్ద మొత్తంలో వంట చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అనేక సిలిండర్లు కూడా అక్కడ ఉన్నటువంటి సందర్భంలో కూడా ఎలాంటి చిన్న ఫైర్ జరిగినా కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అప్రమత్తం చేసేటువంటి ఒక టెక్నాలజీ ఉండాలి. ఖచ్చితంగా కూడా ఇలాంటి ప్రమాదం జరగదు. ఎందుకంటే 20 మంది నుంచి 30 మంది పనిచేసేటువంటి ఒక వంటశాలకు సంబంధించి కూడా గ్యాస్ ద్వారా వంట వండుతున్న నేపథ్యంలో కూడా చాలా పెద్ద ఎత్తున గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది. పక్కనే దానికి సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్ల షెడ్ కూడా మనకు కనిపిస్తా ఉంది. అక్కడ 10-20 పైగా కమర్షియల్ సిలిండర్లు కూడా మనకు కనిపిస్తా ఉన్నాయి విజువల్స్ లో చూస్తా ఉంటే. కానీ ఇన్సైడ్ ఏం జరిగింది, ఎలా జరిగింది అనే అంశానికి సంబంధించి మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి ఇప్పటికే పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని శంషాబాద్ ఆర్జీఐ పోలీసులు మాత్రం శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి యాజమాన్యం ఇంకా స్పందించలేదు. గాయపడ్డ వాళ్ళ పేర్లేంటి, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ సంబంధించిన కుటుంబ సభ్యులు ఎక్కడ అంశానికి సంబంధించి ప్రస్తుతం స్థానిక పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి ఆసుపత్రిలో వాళ్ళు ఆర్తనాదాలు మిన్నడుతా ఉన్నాయి. ఆ కార్మికులకు సంబంధించి ఒళ్ళంతా కూడా కాలిపోయిన గాయాలతో దాదాపు 50 పైగా కాలినటువంటి వ్యక్తులైతే అక్కడ మనకు 10 మంది కనిపిస్తా ఉన్నారు. దీంట్లో 6గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వాసు.